వెల్కమ్ టు విద్యా ఉద్యోగ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ను ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైతు భరోసా డబ్బులు వేసే డేట్ ఏదనేది ఈ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరిది వరకు చూడండి. అయితే తెలంగాణ ప్రభుత్వం ముందుగా అనుకున్నట్లు ఒక్కో గ్రామానికి కాకుండా అప్పట్లో చెల్లించినట్లుగానే ఎకరాల చొప్పున విడతల వారీగా ఇవ్వాలని ప్రభుత్వం అనేది నిర్ణయించడం జరిగింది. తెలంగాణ సర్కార్ ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మండలానికి ఒక గ్రామం చొప్పున ముందుగా అర్హులు అందరికీ 4 పథకాలు అందించాలని ప్రణాళికలు వేసుకొని సాధ్యం కాకపోవడంతో తేలికగా పూర్తయ్యే పథకాలను ముందుగా అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలియవస్తుంది. మిగిలిన వాటిని ఆ తర్వాతే పూర్తి చేయాలని నిర్ణయించి జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అనేది ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి తొలివారంలో ప్రతి గ్రామానికి షెడ్యూల్ వేసి వచ్చే నెల 31 వరకు అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేయాలని ప్రణాళికలు వేసుకోవడం జరిగింది. కానీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఒక్కో గ్రామంలో పథకం అమలు వంటి వాటితో సమయం వృధా అవుతుందని, దీంతో 4 పథకాల అమలు అంత తేలిక కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే ఈ 4 పథకాల్లో తొలుత నేరుగా అర్హుల అకౌంట్లకు నిధులు జమ చేసి వాటిని పూర్తి చేయాలని సర్కార్ నిర్ణయించడం జరిగింది. ఇప్పటికే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన అర్హుల డేటా సర్కార్ వద్ద స్పష్టంగా ఉండడం జరిగింది. సాగుకు పనికిరాని భూములు 2.5 లక్షల ఎకరాలుగా అధికారులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఆ సర్వే నెంబర్లను బ్లాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన 1,50,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చేందుకు అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు చేయడం జరిగింది. అయితే ముందుగా అనుకున్నట్లుగా ఒక్కో గ్రామానికి కాకుండా అప్పట్లో చెల్లించినట్లుగానే ఎకరాల చొప్పున విడతల వారీగా ఈ రైతు భరోసా నిధులు అనేది ఇవ్వాలని సర్కార్ నిర్ణయించినట్టుగా తెలియవస్తుంది. ఇటీవల ఎకరా వరకు ఉన్న సుమారు 17 లక్షల మంది రైతులకు నిధులను జమ చేసింది. ఈరోజు లేదా రేపు 2 ఎకరాల వరకు ఉన్న వారికి ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వనుంది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలో సర్కారు భూములు లేని వ్యవసాయ కూలీల గణాంకాలను కూడా ప్రభుత్వం తేల్చి వారి బ్యాంకు ఖాతాల నెంబర్లను సైతం తీసుకోవడం జరిగింది. అర్హులకు ఏకకాలంలో నిధులు జమ చేయాలని నిర్ణయించడం జరిగింది. మరోవైపు రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా జరగనుందని తెలియజేయడం జరిగింది. ఆన్లైన్లో రేషన్ కార్డుల వివరాలను తాజా పరుచుతుంటారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనూ లబ్ధిదారుల గుర్తింపు దాదాపు పూర్తయిందని చెప్పవచ్చు. తొలి విడత లబ్ధిదారులు 4.5 లక్షల మందిని ఫైనల్ చేసేందుకు త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అర్హుల జాబితా ఫైనల్ చేశాక వారి అకౌంట్లలో తొలి దశలో ₹1,00,000 చొప్పున వేస్తారు. 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈరోజు అంటే ఫిబ్రవరి 10, రేపు అంటే ఫిబ్రవరి 11 లోపు డబ్బులు అనేది ఎప్పుడైనా జమ కావడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు 2 ఎకరాల లోపు భూమి ఉండి వచ్చినట్లయితే, మీకు డబ్బులు పడినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా నేను చేసే మంచి వీడియోలు, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. కాబట్టి వీడియోను మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.